హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పనా స్పినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటా కూడా. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫర్ దిస్ వీడియో. దీపు బర్త్డే అయిపోయి కూడా 1 month అయిపోతుంది అండ్ చాలా లేట్గా పోస్ట్ అవుతుంది అనమాట వీడియో. అండ్ ఎందుకు అంటే నాకు అసలు టైం లేకుండే ఒకటి, అండ్ ఇంట్లో ఫెస్టివల్స్ ఒకటి, అండ్ మళ్ళీ నా వాయిస్ బాగాలేకుండే, ఫుల్ ఫీవర్తో అట్లా ఉండే అనమాట. సో ఇవ్వలేకపోయినా, వీడియో పోస్ట్ చేయలేకపోయినా అనమాట. సో ఇదైతే నైట్ బర్త్డే సెలబ్రేషన్స్, అండ్ నేను వెళ్ళేసరికి డాడీ అన్నీ రెడీ చేసి పెట్టిండు. సో అట్లా నైట్ కేక్ కట్ చేపించేసి సెలబ్రేషన్స్ వేసుకొని డాడీ నేను చెల్లి ఫొటోస్ దిగినామన్నమాట. మమ్మీ పొద్దంతా పనికి వెళ్ళేసి వస్తుంది కాబట్టి తనకి ఉండలేదు, అంటే నిద్ర కాపలేదు అనమాట. 12 కదా ఎందుకని చెప్పేసి పడుకోమన్నాం. సో ఆ తర్వాత మార్నింగ్ డే అనమాట, దీపు బర్త్డే డే. అండ్ ఆ రోజు మేము సాయిబాబా టెంపుల్కి వెళ్ళినాం జనగాంలో. మాకు చాలా ఇష్టం. 10th 9th ఉన్నప్పుడైతే అసలు ఊకెళ్తుండే. ఆ మెమోరీస్ వేరే. అమ్మాయి కన్నా ఎక్కువ చదువుతాడు. ఏం బ్రష్ నేను యూట్యూబ్లో పెట్టేస్తా. బ్రష్ పెద్ద తీసుకున్నా. టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం అనమాట. చెల్లె ఇంకా నేను ఇంకా ఈ ఈడియట్ ప్రషి అనమాట పోయేసి వచ్చినాం ఇప్పుడే. అండ్ వీడియో మొత్తం చూసేయండి. చూసి ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనా స్పినీ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఇక్కడ మేము టెంపుల్లో దిగిన పిక్స్, అండ్ డాడీ దీపుకి గోల్డ్ చైన్ గిఫ్ట్ చేశాడు అనమాట. అదే ఇది. అండ్ ఇది అక్కడ ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. నాతో కూర్చుంది మా మరదలు అనమాట, సంధ్య. సో అది నేను ప్యాక్ చేసాం, అండ్ అది కూడా ఒక చాక్లెట్ ప్యాక్ తీసుకుంది. సో అట్లా. అండ్ ఇవి క్రేజీ అనిపిస్తాయి కదా అసలు, ఈ ప్యాకింగ్ ఇట్లా పేపర్స్ ఇవన్నీ చిన్నపిల్లల థింగ్సే బాగుంటాయి యాక్చువల్గా. సో అదనమాట, మేము ప్యాకింగ్ అంతా చేసుకొని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. అండ్ వీడియో మొత్తం చూసేసేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా. Daddy,
ఇచ్చింది డాడీ అందుకే సో అలా ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని డిన్నర్ కూడా చేసేసి మా మమ్మీ చికెన్ చేసింది అండ్ బగారా రైస్ చేసింది. సో అట్లా అనమాట తినేసి మంచిగా లాస్ట్లో ఫొటోస్ దిగేసినాం అండ్ ఇంకా ఎంజాయ్ చేసినాం కూడా. అండ్ గిఫ్ట్స్ తెచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. దీపు చాలా సర్ప్రైజ్ అయింది అండ్ ప్రతిసారి నేను ఇంకా బెలూన్స్ అవన్నీ పెట్టి చేసాను, సార్ టైం లేకుండే అసలు, సో అందుకే చేయలేదు. అండ్ వీడు మా పెద్దోళ్ళు ఇద్దరు, మా చిన్న పిన్ని కొడుకు అండ్ మా పెద్ద పిన్ని వాళ్ళ కొడుకు, మా తమ్ముళ్ళు ఇద్దరు పెద్దోళ్ళ వాళ్ళు, మనీ అండ్ ప్రణయ్. అండ్ ఆ తర్వాత గిఫ్ట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను ఆఫీస్కి స్టార్ట్ అయిపోయినా, అంటే లీవ్ ఏం లేకుండే, సో అట్లా అనమాట పొద్దున్నే స్టార్ట్ అయిపోయినా. సో వస్తుంటే వ్యూ అనమాట మస్తుండే, మస్తు అనిపించింది. అప్పుడే వర్షం పడ్డది. ఇది భోగిర్ దగ్గర లొకేషన్, చాలామందికి తెలిసే ఉంటుంది. సో అదనమాట వ్యూ ఎంజాయ్ చేసినా, మస్తు అనిపించింది. వీడియో తీసిన అనమాట అట్లా కూర్చొని. అండ్ నేను ఎప్పుడు ఫోన్ చూడ బస్లో కూర్చొని, నాకు ఎందుకో చూడబుద్ది కాదు, బయటనే చూస్తాను. అక్కడ పీపుల్ ఉన్నా లేకపోతే చెట్లు ఉన్నా ఎవరున్నా కూడా నేను బయటనే చూస్తాను అనమాట. సో అది ఇంకా సో ఫైనల్గా ఇదే అనమాట దీపు బర్త్డే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. అండ్ తెలిసిందే కదా మన హైదరాబాద్ ట్రాఫిక్, సో అదనమాట. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.